రేపు గురువారం రోజున గుర్తుపెట్టుకొని తులసి మొక్క దగ్గర ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే తులసి మొక్క దగ్గర ఇలా చేసుకుంటారో వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికి ఉండే అనారోగ్యంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా పోతాయని పురాణాలే చెప్తున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే గురువారం పూట చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి. అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా గురువారం పూట మనం ఏంటంటే కనుకనండి తులసి కోట దగ్గర ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితంలో మనం ఎన్నో అప్పులను చూస్తూ ఉంటాము, అంటే అప్పు చేస్తూ ఉంటాం, అది తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా అప్పు తీర్చడమే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఇలా ప్రయత్నించుకోండి. ఎందుకంటే మన జీవితంలో చాలనక డబ్బు ఏంటంటే కనుక ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఏదో ఒక రకంగా అప్పు చేయాల్సి వస్తుంది, కానీ అప్పు చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడే పరిహారం. ఆ తర్వాత గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. గురువారం కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా వరకు కూడా ఆమె యొక్క కృపా కటాక్షాలు ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే గురువారం పూట ఏంటంటే కనుక ఇలా తులసి కోట దగ్గర కొంతమంది పరిహారాలు అనేవి ఆచరిస్తూ ఉంటారు అని మనకేంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. మీరు కూడా ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం, అలానే కాకుండా ఏంటంటే వంటి స్నానమైనా సరే చేసుకోవటం, రోజు అంటే ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలా దీపం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో దీపం పెడితే ఖచ్చితంగా తులసికోట దగ్గర కూడా ఏంటంటే దీపం పెట్టుకుంటాం, అగరబత్తులు వెలిగించుకుంటాం కదా. అలా వెలిగించుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఇలా తులసి అంటే కోట దగ్గర ఇది చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దరిద్రాలన్నీ కూడా వారి నుంచి దూరం వెళ్ళిపోతాయి. అలానే కాకుండా వారికి అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేసి మనం ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూసేలాగా చేస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా అంటే ఈ రోజు ముఖ్యంగా గురువారం పూట ఆచరించండి. తులసమ్మ ఎలాగైతే గుబురుగా పెరుగుతూ ఉంటుందో అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఆరోగ్యాలతో కూడా మనం ఉండగలుగుతాము. తులసి ఇంట్లో ఉంటే చాలా మంచిది. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కనుక తులసి కోట ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఒక చిన్న మొక్కని తెచ్చి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే నార్మల్గా ఒక చిన్న బౌల్ కానీ తీసుకోండి. తీసేసుకొని అందులో కొద్దిపాటి నీళ్లను పోయండి. అంటే నీళ్లు పోసేసిన తర్వాత అందులో కొంచెం కర్పూరం పొడి ఉంటుంది కదా, ఆ కర్పూరం పొడిని చేతితో మెదపండి. ఆ తర్వాత 5 చుక్కల రోజ్ వాటర్ కానీ అత్తర్ని కానీ మీరేంటంటే కనుక ఆ నీటిలో కలపాలి. అలా కలిపినప్పుడు ఏంటంటే ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి. ఆ నీళ్ళు ఏంటంటే కనుకనండి అతీత శక్తిని అంటే లాగేసుకుంటాయి. అలానే ఏంటంటే కనుక అందులో చిటికెడే కుంకుమ, చిటికెడు పసుపు, ఎక్కువగా మీరు కలపకూడదండి. కుంకుమలో పసుపులో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అవి హాని కలిగించే అంటే పదార్థాలు, రసాయనాలు ఉంటాయి. కాబట్టి వాటి వల్ల తులసి మొక్కకు హాని కలుగుతుంది. అందుకే మీరేంటంటే చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో ఆ నీళ్ళల్లో కలపాలి. కలిపిన తర్వాత మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేకపోతే ఇలా నార్మల్గా ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది. అందరూ పెట్టుకుంటూ ఉంటారు. అత్తరు లేని పూజ గది అనేది ఉంటనే ఉండదు. కొంతమంది తెచ్చుకోరు, కానీ కొంతమంది అయితే మ్యాక్సిమం తెచ్చుకుంటారు కదండి. కాబట్టి ఏంటంటే అత్తర్ని 5 చుక్కలు అంటే వేయండి. అది ఒక చుక్కకే మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఈ సువాసన ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. ఆ తల్లి చాలా ఇష్టపడుతుందని చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అత్తరు సమర్పిస్తూ ఉంటారు. అత్తరుతో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీ దగ్గర అత్తరు కూడా లేదు, రోజ్ వాటర్ కూడా లేకపోతే మనకు గులాబీ పూల రెక్కలు ఉంటాయి కదండి, అవి తీసుకుని 5 నీళ్ళల్లో వేసేసి అంటే మనం తీసుకున్న అంటే ఒక గాజు గ్లాస్ కానీ లేదంటే కనుక రాగి చెంబు నిండా నీళ్లు కానీ లేకపోతే ఒక బౌల్ నిండా నీళ్ళని కానీ తీసుకొని ఈ విధంగా ఈ వస్తువులని కలిపేసి ఆ తర్వాత అదేంటంటే కనుక తులసి కోటకు సమర్పిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఈ పరిహారం అనేది ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత అప్పు తీర్చుకునే పరిహారం, అప్పుల నుంచి బయటపడే పరిహారం. అప్పు తీరాలని అందరికి ఉంటూనే ఉంటుంది కదండి. ఎలాగైనా సరేనండి, మా అప్పు తీర్చుకోవాలి, అప్పుల నుంచి మేము బయటపడాలి, మాకు అనేక మార్గాల్లో ధనాదాయం అనేది పెరగాలి, డబ్బు రావాలి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి అంటే వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ వెళ్ళలేకపోతున్నాం, మా ఎదుగుదల లేదు, మాకేంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కూడా లేదండి, ఏం చేస్తే మాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మా జీవితం మారిపోతుందో మాకు అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు పరిపూర్ణ
సంపూర్ణ నమ్మకంతో ఒక్కసారి పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. అలానే ఏంటంటే కనుక ఆ రిజల్ట్ని చూసేసి ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలామంది కూడా ఆచరిస్తారు, పాటిస్తారని చెప్పడం జరుగుతుందండి. మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మన అప్పు తీరుతుంది. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా అంటే భావించుకొని పూజలు అందుకుంటూ ఉంటుంది. తులసి మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటుంది. తులసి కోట దగ్గర చేసే పరిహారాలకు కావచ్చు, అంటే మనం కొన్ని ఆచరణలు ఇలాంటివి పద్ధతులు పాటిస్తాం కదా, అవన్నీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతాయి. అందుకే తులసి మొక్క చాలా అదృష్ట మొక్కగా కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారింట్లోనే గుబురుగా తులసి అంటే పెరుగుతూ ఉంటుంది, తులసమ్మ అని చెబుతూ ఉంటారండి. మీ ఇంట్లో ఒకవేళ గుబురుగా ఉన్నా, మీ ఇంట్లో చక్కగా తులసమ్మ విగిరిస్తున్నా సరేనండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు అనమాట. లేదని కాదు, ఉన్నట్టు. అంటే మీకు సంపాదన ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ ఇంటిని అభివృద్ధి చేస్తుంది. కానీ మెల్లిమెల్లిగా చేస్తుంది, ఒకటేసారి చెయ్యదు. ఎవరింట్లో అయితే గుబురుగా చక్కగా తులసి కోట చూడగానే అబ్బాయి ఎంత చక్కగా ఉందని అన్నట్టు ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. ఇలా మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి పసుపుని తీసుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా ఏంటంటే కనుక శక్తివంతమైనది కాబట్టి పసుపుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఉండలాగా చేసుకోండి. ఉండలాగా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి, పట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి. ఏంటంటేనండి మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పుకు సంబంధించిన సమస్య చెప్పుకోవాలన్నమాట. అంటే అప్పు తీరాలని, అప్పులు తీరే ఇలా మనం ముందే చెప్పాం కదా, ఆ మార్గాలు తెలియాలని, అప్పుల నుంచి మనం బయటపడాలి. ఇలా మీకు తోచింది మీరు సంకల్పం చెప్పేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించుకునే మనం ఏంటంటే పరిహారం చేయాలి. ఇలా చేసేటప్పుడు ఆ పసుపు ముద్దలో ఏంటంటే కనుక రోజ్ వాటర్ కావచ్చు, లేదంటే కనుక గంగాజలం కావచ్చు, కలిపేసి మీరు ముద్దలాగా చేసుకోండి. ఏది లేకపోతే నీళ్ళతో కూడా ఏంటంటే కనుక ఇలా ఉండలాగా చుట్టుకోండి. ఇంతే సైజులో ఉండ చుట్టేటిస్తే సరిపోతుంది. ఇలా ఉండని చుట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తులసి మొక్క మొదట్లో మట్టిని తీసి పాతి పెట్టండి. ఇలా పాతి పెట్టింది ఏంటంటే కనుక మనకు అంటే తీయాల్సిన అవసరం కూడా లేదనమాట. లేదు ఒకవేళ తీసుకుంటామంటే కనుక తీసేసి దాన్ని నీళ్ళల్లో కలిపేసి ఆ పసుపునంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. అలా అని మీరు మళ్ళీ తీసుకొచ్చి తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి. అలా పోస్తే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించాలన్నమాట. ఇలా ఆచరించేసి ఫలితం పొందాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండా చేయండి, రహస్యంగా చేసుకోండి. మంచి ఫలితాలతో పాటు మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అదృష్టం, ఐశ్వర్యం పడుతుంది. మీ అప్పు ఎంత ఉన్నా సరే తీరిపోతుంది. కానీ ఒకటేసారి తీరుతుందని మనం చెప్పలేము. మెల్లిమెల్లిగా అప్పుల కూబిలో నుంచి మీరు బయటికి రావడానికి, అప్పులను తీర్చుకోవడానికి, అప్పులు లేకుండా మీ లైఫ్లో మీరు అంటే ఉండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఏదైనా సరేనండి, మనం నమ్మకంతో చేసామనుకోండి తప్పకుండా ఫలితాలు ఉంటాయి. రావని కాదు, కొంచెం లేట్ అయినసరికి ఫలితాలు అనేవి మనం పొందగలుగుతాం. అలానే కాకుండా ఆశ్చర్యపోగలుగుతాం అని కూడా చెప్పొచ్చు. అందుకే ఈ రోజున మీరు గురువారం పూట చేసుకోండి. దీనికంటే సందర్భాలు, సమయాలంటూ ఏమీ లేదండి. ఎప్పుడు చేసినా కానీ బాగానే ఉంటుంది, ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది. కాబట్టి ప్రయత్నించేసేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుక ఎప్పుడండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అనారోగ్యం వస్తూనే ఉంటుంది. అనారోగ్యం వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఎందుకు మాకే ఇలా అనారోగ్యం వస్తుందని ఏంటంటే కొన్నిసార్లు మనం అంటే ఏడుస్తూ ఉంటాం. మన బాధను ఎవరితో పంచుకోము, ఎవరికి కూడా ఏంటంటే కనుక మన విషయాలు చెప్పుకోకుండా మనలోనే మనము అంటే కుంగి కృషించిపోతూ ఉంటాం కదండి. కొంతమందికి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకపోయినా వారికి ఏంటంటే ఇలా దిష్టి దోషాల వల్ల కూడా ఏంటంటే వారు సఫర్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆరోగ్య ప్రాప్తి కలగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి, మనసుడు తిరిగిపోవాలి, మనకంతా కూడా మంచి జరగాలి, అనారోగ్యం అనేది అసలు ఉండకూడదు అనుకునేవారు ఒక్కసారండి ఇది ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. అలానే ఏంటంటే కనుక మనకు గాలి ధూళి ఏదో సోకింది, ఏదో తాకింది, ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం తిరిగి వస్తుండగా కూడా ఏదో ఇలా మనం నమ్ముతూ ఉంటాం కదండి. కొన్ని ఇలా గాలి అలానే కాకుండా ధూళితో పాటు ఏంటంటే కొన్ని మనం చూసుకున్నట్టయితే మనపై జరిగే ప్రయోగాలు కూడా అండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఏంటంటే కనుక ఇవి ఉంటూ ఉంటాయి. అవేంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అందుకే మీరు ఏం చేయండి కనుక ఇలా తులసి కోట దగ్గర అండి మనము తులసమ్మ ఇంట్లో గుబురుగా ఉందనుకోండి, తులసి వేర్లు కూడా ఏంటంటే కనుక బయటికి వస్తూ ఉంటాయి. అంటే బయటికి నీటిని పోసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించిన వేర్లను ఏంటంటే కనుక చక్కగా అండి మీరు అందులో నుంచి ఒక 2-3 వేర్లను తీసేసి పెట్టుకోండి. ఒకవేళ తులసి కోటకు నీళ్ళని సమర్పించినా కానీ మాకేం పెద్దగా ఫలితం రాలేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా తులసి కోట దగ్గరనే అండి నీళ్లను అంటే పోసిన తర్వాత మీరు చక్కగా ఆ నీళ్ళ పోసిన తర్వాత అది ఏంటంటే తులసి మొక్క దగ్గర మట్టి మొత్తం కూడా ఏంటంటే కనుక పచ్చిగా అవుతుంది కదండి. అక్కడ ఏంటంటే మొత్తం కూడా పచ్చిగా అయిన తర్వాత వేర్లు అనేవి బయటకు వస్తాయన్నమాట. అలా వచ్చిన తర్వాత ఆ వేర్లలో నుంచి మీరు ఏంటంటే కనుక 1 లేదా 2 వేర్లను తీసుకోండి. నార్మల్గా అవి సన్నగున్నప్పటికీ కూడా ఏంటంటే కనుకనండి కొంచెం పొడుగుగా ఉంటాయి కాబట్టి వేర్లు ఇలా తీసుకోండి. ఒకవేళ మా ఇంట్లో అలా లేదండి అనుకుంటే కనుక పక్కన ఉన్న సరేనండి ఒక చెంబడి నీటిని పోసేసుకొని ఈ విధంగా చూయించే విధంగా ఇక్కడ వేర్లని ఇంటికి తెచ్చుకోండి. ఈ వేర్లలో అద్భుత శక్తులు దాగుంటాయి. ఈ వేర్లు ఏంటంటే కనుక తంత్ర పరిహారానికి ఉపయోగపడతాయి. ఈ వేర్లు అతీత శక్తి
శక్తిని అంటే గ్రహించుకుని ఉంటాయి. ఆరోగ్య ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తిని కూడా మనకేంటంటే కనుక చక్కగా అంటే కలిగించడానికి, మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించడానికి ఈ వేర్లు ఉపయోగపడతాయి. కొంతమంది అండి ఏంటంటే నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అలానే కనుదిష్టి దానికోసం ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది. మీకు అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడుతున్నా, ఎన్ని అంటే దవాఖానలు తిరిగినా సరే మాకు ఫలితాలు అయితే రాలేదండి, చాలా ఇబ్బందులు అంటే మేము పడుతున్నాం అనుకుంటారు కదా, ఒక్కసారి అండి నమ్మకంతో ఇది ప్రయత్నించుకోండి. మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వస్తుంది అనేది. మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు, చూసి ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే ఇలా మీరేంటంటే కనుక వేర్లను స్వీకరించిన తర్వాత దానికి దుమ్ము ధూళి మట్టి ఏది లేకుండా చూసుకోండి, నీట్గా క్లీన్ చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత ఈ వేర్లను ఏంటంటే కనుక ఒక తమలపాకునో కానీ లేదంటే కనుక మీ దగ్గర ఏదైతే ఆకు ఉంటుందో ఆకులో పెట్టండి, లేదంటే ఒక ప్లేట్లోనైనా సరే పెట్టండి, కానీ కింద పెట్టకండి. వేర్లు కింద పెడితే ఏంటంటే వాటి యొక్క పవర్ అనేది దిగిపోతుంది. ఇలా మీరు అంటే శుభ్రం చేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత పూజ గదిలో 2 నిమిషాల పాటు పెట్టాలి. 2 నిమిషాల పాటు పెట్టి దానిపైన ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఆ వేర్లను ఏంటంటే కనుకనండి మనకు బయట యంత్రం అని దొరుకుతూ ఉంటుందండి, దీన్ని తావీజ్ అంటాము. మనం ఏంటంటే ఎక్కువగా దర్గాల దగ్గర ఇలా పిల్లలకు యంత్రాలు కట్టిస్తాం కదా, అక్కడ మనకు లభిస్తుంటాయి కదా, అవేంటంటే మనకు కొన్ని షాప్స్లో అమ్ముతారండి, పూజా స్టోర్స్లో కావచ్చు, బంగారం వెండి అమ్మే దగ్గర కావచ్చు, ఏంటంటే ఇలాంటివి అమ్ముతూ ఉంటారనమాట. అవి ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దానికి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి, మూత అంటే తీస్తే వచ్చేస్తుంది. అలా వచ్చిన ఈ మూతలో ఏంటంటే కనుక మనం పూజించుకున్న వేర్లన్నీ కూడా పెట్టుకోవాలండి. మనం 2 తీసుకోవాలి, చిన్న చిన్నగా చేసుకోవాలి. తీసుకొని దైవం ముందు పెట్టి కుంకుమ పసుపుతో పూజించుకొని అంతా కూడా మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోయి మీకు ఏంటంటే కనుక ఉండే అనారోగ్యం అండి, ముఖ్యంగా మనము ఆ అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి కూడా వేర్లు ఉపయోగపడతాయి. కాబట్టి తెచ్చేసుకున్న తర్వాత అందులో ఒక సైడ్ నుంచి అంటే మీరు క్యాప్ని తీసేసుకుని అందులో పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక పసుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే మెడలో ధరించవచ్చు. మెడలో ధరించడం చాలా మంది కూడా ఇష్టం ఉండదు కదండి, అలాంటి వాళ్ళు మనకు అంటే ముడతాడు ఉంటుంది కదా, ఆ ముడతాడికి కూడా మనం ఏంటంటే కట్టుకోవచ్చు. లేదంటే మణికట్టు దగ్గర కూడా మన చేతికి అంటే ఇలా ఉంటుంది కదండి, అక్కడ కూడా మనం కట్టుకోవచ్చు. అలా కూడా కట్టుకోవడం ఇష్టం లేదంటే కనుక డైరెక్ట్గా ఇది మీ జేబులో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా ఇన్ని విధాలుగా ఏంటంటే కనుక యంత్రాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు ఉండే అనారోగ్యంతో పాటు అన్ని రకాల సమస్యలు పోతాయన్నమాట. ఏదైనా దిష్టి దోషాలతో పాటు మనకు కొన్ని శాపనార్థాలు పాపాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు సింపుల్గా బయటపడటానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం. కాబట్టి ఎవరైతే గురువారం పూట ఇది నమ్మకంతో చేస్తారో వారికి ఉండే అనారోగ్యం తొలగిపోయి వారికి ఆరోగ్యాలు కలుగుతాయని మనకు ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే రేపు గురువారం పూట ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇంకా తిరగనేది ఉండదన్నమాట, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మీకు.